హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుక అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. గుంటూరు నుండి 75 తాళ్లూరు వెళ్లే రోడ్డులో ఈ ఆలయం ఉంటుంది. గుంటూరు నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. శ్రీ గంగా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని 2005వ సంవత్సరంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయం మొత్తం కూడా విశాలమైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ మొత్తం చూస్తూ స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం చైత్రమాసం ఉగాది పండుగ రోజున ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు చేస్తారు. తరువాత అలంకరణ చేస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు చేస్తారు. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు నిర్వహిస్తారు. విశేషంగా కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం జ్యోతిర్లింగార్చన చేస్తారు. తరువాత జ్వాలాతోరణం మహోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్తీక పౌర్ణమికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు స్వామివారి ఆలయానికి వచ్చి జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మహాశివరాత్రి పండుగ పర్వదినం రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక భాద్రపద మాసంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఆ 9 రోజులు కూడా గణపతి ఉపనిషత్తులతో గణపతి స్వామి వారికి అభిషేకాలు చేస్తారు. ఇక్కడ విశేషంగా సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలని కనులారా తిలకించండి. ఇప్పుడు మనం చూస్తున్నది అభిషేకాలైపోయిన అనంతరం అలంకరణలో శ్రీ వినాయక స్వామి వారు మనకి దర్శనమిస్తున్నారు. ఇప్పుడు గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నాము ఫ్రెండ్స్. స్వామివారి యొక్క గర్భాలయం పక్కనే కొలువై ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం.
ఆశ్వయుజ మాసంలో రాజరాజేశ్వరి అమ్మవారికి నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు జరుగుతాయి. నవరాత్రులలో అమ్మవారికి అభిషేకములు, కుంకుమార్చనలు, విశేషమైన అలంకరణలు, అలాగే చండీ హోమం జరుగుతుంది. ఆషాఢ మాసంలో విశేషంగా శ్రీ గంగా రాజరాజేశ్వరి అమ్మవారికి వారాహి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలము రావెల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. ఈ యొక్క దేవస్థానం విశిష్టత మనకి 2005లో ప్రతిష్టా మహోత్సవం కూడాను అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఇక్కడ విశేషంగా చుట్టుపక్కల గ్రామస్తులు కూడాను స్వామివారికి పూజలు చేయించుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ విశేషమైనట్టు పూజలు ఏమిటయ్యా అంటే చక్కగా స్వామివారికి ఆరోగ్యం కోసం ఆరోగ్య ప్రదాత ఆ రామలింగేశ్వర స్వామివారు కాబట్టి ఎక్కువగా విభూతిత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిబంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాతు. అపమృత్యు దోషాలు పోవటం కోసం ఆ పరమేశ్వరుడికి ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడాను మరి విశేషంగా సోమవారం రోజు జరుగుతూ ఉంటాయి. అట్లాగనే నెలకొక్క పర్యాయం మాస శివరాత్రి వస్తూ ఉంటుంది మనకి. ఆ మాస శివరాత్రి వచ్చినప్పుడు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. గ్రామస్తులంతా కూడా తరలి వస్తారు దేవస్థానానికి. చుట్టుపక్కల గ్రామస్తులు కూడాను విశేషంగా తరలి వచ్చేసి దేవాలయానికి విశేషమైనటువంటి అభిషేకాలు చేయించుకుంటూ ఉంటుంటారు. అట్లానే మరి విభూతి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ విశేషమైన కార్యక్రమాలతో పాటు ఇక్కడ జరిగేటువంటి విశేషమైనటువంటి పూజలు ఏమిటాయంటే మరి గణపతి నవరాత్రులు వస్తూ ఉంటాయి. ప్రథమంగా మరి అగ్రతాంబూలం అందుకున్న అధినాయకుడు గణపతి కాబట్టి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి విఘ్నేశ్వర స్వామి వారికి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ విశేషంగా. తదుపరి మాసాంతరం అట్లానే అమ్మవారికి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి 9 రోజులు కూడాను. నవరాత్రులు విశేషంగా అమ్మవారి కుంక పూజలు కానివ్వండి, మరి అభిషేకాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, మహా అలంకరణలు కానివ్వండి రాజరాజేశ్వరి అమ్మవారికి చేస్తూ ఉంటాం. అట్లానే మాసాంతర అభిషేకాలు కార్తీక మాసం నెల రోజులు కూడాను ఈ గ్రామస్తులు ఈ గ్రామంలో ఉన్న రావెల గ్రామంలో ఉన్నటువంటి భక్తులంతా కూడాను వారి యొక్క గోత్రనామాలతో నెల రోజులు కూడాను మహన్యాసపూర్వక ఏకాశి రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉంటుంటారు ఇక్కడ భక్తులంతా కూడాను. మరి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తూ ఉంటుంటారు ఇక్కడికి అభిషేకాలకి. వాళ్ళ యొక్క మనోభిష్టం మనోసంకల్పతం ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత నెరవేరుతూ ఉంటుంది. మరి మన గ్రామంలో వేయించేసిన స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ కోరిక నెరవేర్చేటువంటి పరమేశ్వరుడు శీఘ్రంగా ఆ కార్యక్రమాలు వాళ్ళ మనోభిష్టాలు నెరవేరుస్తూ ఉంటాడు. ఇంట ఇలవేర్పుగా అందరూ కూడా స్వామివారిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి ఆలయ అర్చకులైనటువంటి చుండి సురేష్ శర్మ గారి మాటల్లో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.